ఒకటి కర్ణాటక భూమి రికార్డుల కంప్యూటరీకరణ భూమి ప్రాజెక్టు పాత్ర మరియు ప్రాముఖ్యతపై ఒక వ్యాసం వ్రాయండి. భూమి అనేది మాన్యువల్ భూ రికార్డులను డిజిటలైజ్ చేయడానికి మరియు కర్ణాటకలో భూమి రిజిస్ట్రేషన్లలో మార్పులను నియంత్రించడానికి సాఫ్ట్వేర్ మెకానిజంను రూపొందించడానికి భారత ప్రభుత్వం మరియు కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా నిధులను సమకూర్చిన ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్ ఇది ఆఫ్లైన్ మోడ్లో డేటాబేస్లను అప్డేట్ చేసే ఫీచర్తో భూ రికార్డుల ఆన్లైన్ అప్డేట్ను అనుమతిస్తుంది. ఇది భారతదేశంలో ఎక్కడైనా ప్రయత్నించిన భూ రికార్డుల వ్యవస్థల కంప్యూటరీకరణ నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది మరియు మొదటి ల్యాండ్ రికార్డ్ బిహూమి కియోస్క్ శ్రీ ఎస్.ఎం. కృష్ణ, అప్పటి గౌరవనీయులైన కర్ణాటక ముఖ్యమంత్రి తన స్వస్థలం మద్దూర్లో ఫిబ్రవరి 6, 2001న ప్రారంభించారు. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 20 కోట్లకు భారత ప్రభుత్వం మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పంచుకున్నాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ వాటాలో వేలిముద్ర ప్రమాణీకరణ వ్యవస్థ మరియు టచ్ స్క్రీన్ సమాచార కియోస్క్ల ఖర్చు ఉంటుంది. ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు: 1. సులభ నిర్వహణను సులభతరం చేయడం మరియు భూమి రికార్డుల సత్వర నవీకరణ. 2. భూమి రికార్డులను ట్యాంపర్ ప్రూఫ్ చిరగకుండా చేయడం మరియు ల్యాండ్ డేటాపై వివిధ రకాల ప్రామాణిక మరియు తాత్కాలిక ప్రశ్నలను సులభతరం చేయడం. 3. ఆదాయ సేకరణ, పంటల విధానాన్ని నవీకరించడం, భూ వినియోగం మొదలైన వాటికి సంబంధించిన డేటాబేస్ను రూపొందించడానికి సమాచారాన్ని క్రోడీకరించడం. 4. కియోస్క్లు మరియు వెబ్ మార్గాల ద్వారా రైతులు తమ రికార్డులను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతించడం. 5. రైతులకు భూ రికార్డులను నవీకరించడానికి, అభ్యర్థనను నమోదు చేయడానికి సులభమైన యంత్రాంగాన్ని అందించడం. 6. ప్రణాళిక మరియు అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడానికి డేటాను ఉపయోగించడం. ప్రాజెక్ట్ యొక్క లక్షణాలు: 1. భూమి రికార్డుల డేటాపై ఉత్ప్రవర్తనాలు చేసేందుకు పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థ. 2. ఫూల్ ప్రూఫ్ ప్రమాణీకరణ వ్యవస్థను నిర్ధారించడానికి మరియు తిరస్కరణను అమలు చేయడానికి ఫింగర్ ప్రింట్ ప్రమాణీకరణ కాని భావన బయోమెట్రిక్. 3. ప్రజా ఇంటర్ఫేస్ కోసం ప్రతి తాలూకా కార్యాలయంలో ల్యాండ్ రికార్డ్ సెంటర్. 4. విఎస్ మరియు ఆర్ఐలు చేసే నిత్యకృత్యమైన పనులను సమకాలీకరించబడుతుంది. 5. తాలూకా కార్యాలయంలో టచ్ స్క్రీన్ కియోస్క్ ఇంటర్ఫేసింగ్ కోసం సదుపాయం. ప్రాజెక్టు అమలు దశలు. ప్రాజెక్ట్ 4 దశల్లో అమలు చేయబడింది. 1. దశ 1 మార్చి 2001 చివరి వరకు అమలు చేయబడింది. రాష్ట్రంలోని 50 ఉపజిల్లాల నుండి దాదాపు 50 లక్షల ఆర్టీసీలు డిజిటల్ మీడియాలో క్యాప్చూల్ చేయబడ్డాయి మరియు 50 ఉపజిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. 2 దశ 2 ఏప్రిల్ 2001 నుండి మార్చి 2002 వరకు ఈ దశ కొనసాగినది. మిగిలిన 127 ఉపజిల్లాల 15 మిలియన్ల ఆర్టీసీల డేటాను సంగ్రహించారు. పథకం అమలు ప్రయోగాత్మకంగా ఉపతాలూకా స్థాయికి వికేంద్రీకరించబడింది. 3 దశ 3 ఏప్రిల్ 2002 నుండి మార్చి 2003 వరకు ఈ దశ క్రింది కార్యకలాపాల ఉపయోగం కోసం ఈ డేటాను ప్రారంభించడానికి ఉపజిల్లా స్థాయి వ్యవస్థలను, జిల్లా డేటా కేంద్రాలు మరియు వెబ్కు ఇంటర్లింక్ చేయడానికి సంబంధించిన కార్యకలాపాలు జరిగాయి. విపత్తు పునరుద్ధరణ కోసం ఈ డేటా కేంద్రాలను ఉపయోగిస్తారు. జిల్లా కేంద్రాల నుండి సెంట్రల్గా జిల్లా సర్వర్లను నిర్వహించడం. బ్యాంకులు మరియు కోర్టులు మొదలైన వాటిని అనుసంధానం చేయడం. 4 దశ 4 మార్చి 2003 నుండి జిల్లా స్థాయి డేటా బ్యాంకులను రాష్ట్రస్థాయి డేటా వేర్హౌస్కి అనుసంధానం చేయడం పూర్తయింది. ఇది బహుమితీయ ఆర్టీసీ హైపర్క్యూబ్లను ఉపయోగించి ఈఎస్, జీఎస్ మరియు ఇతర ఎంఎస్ డేటాను అందించడానికి మరియు గ్రామస్థాయి ఆన్లైన్ ఉత్పరివర్తన సౌకర్యంపై పైలట్లను తీసుకువెళ్లడానికి ఉపయోగపడతాయి. సంస్థాగత సెటప్: రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ, భూమి అమలు మరియు పర్యవేక్షణలో పాలుపంచుకున్న అధికారులు మరియు నిపుణుల బృందానికి నేతృత్వం వహిస్తారు. CLRపై రాష్ట్రస్థాయి కమిటీకి సూచించిన అన్ని ప్రధాన విధాన సమస్యలపై నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేయబడింది. ప్రాజెక్టు ప్రారంభం నుండి నిశితంగా పర్యవేక్షిస్తున్న బిహూమి ప్రత్యేక కార్యదర్శిగా కర్ణాటక ప్రభుత్వంలోని ఐటీ శాఖ కార్యదర్శిని నామినేట్ చేశారు. రెవెన్యూ విభాగ సెక్రటేరియట్లో డిపార్ట్మెంట్ల భూమి మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసింది. ఇది రాష్ట్రం మొత్తం రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. జిల్లా స్థాయిలో డిప్యూటీ కమిషనర్లకు కొంతమంది అసిస్టెంట్ కమిషనర్లు సహాయం చేశారు. తాలూకా స్థాయిలో తహసీల్దార్లకు డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐస్ మరియు విఎస్ సహాయం అందించారు. ప్రతి డిప్యూటీ కమిషనర్కు రోజువారీ
సాంకేతిక మద్దతు కోసం నియమించబడిన సాంకేతిక సలహాదారు కూడా సహాయం అందించారు. ఈ సాఫ్ట్వేర్ యొక్క సాంకేతికత భూమి సాఫ్ట్వేర్ను నిక్ కర్ణాటక స్టేట్ యూనిట్, బెంగళూరు రూపొందించింది మరియు అభివృద్ధి చేసింది. ఇది సాఫ్ట్వేర్ ర్యాండమ్ నుండి బయోమెట్రిక్ సెక్యూరిటీ వ్యవస్థను ఉపయోగించే పద్ధతిలో ప్రత్యేకమైనది. ఇది సాఫ్ట్వేర్ యొక్క వినియోగదారులందరికీ వారి వేలిముద్రల ఆధారంగా ప్రమాణీకరిస్తుంది. అందువల్ల వారి నిరాకరణ మరియు చర్యలకు అధికారులను జవాబుదారీగా చేస్తుంది. భూమి సాఫ్ట్వేర్ యొక్క ముఖ్యమైన లక్షణాలు. 1. ఇది ర్యాండమ్ నుండి వారి యాక్సెస్కు జవాబు ర్యాండమ్ సెక్యూరిటీ వ్యవస్థను పొందుపరుస్తుంది. ఇది వివిధ వినియోగదారులకు వారి వేలిముద్ర ఆధారంగా ప్రమాణీకరిస్తుంది. 2. క్షేత్రస్థాయి అనుభవ అభ్యర్థనను ఆమోదించడానికి ఆధీకృతం చేస్తుంది. అయితే RIS ద్వారా అనధికార ఉత్పరివర్తన అభ్యర్థన మరియు నోటీసులకు ఆన్లైన్ నమోదునకు స్థానాన్ని చేయడానికి ఇది నిబంధనను కలిగి ఉంది. వారు సంతకం చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్లను చూడడం ద్వారా RIS పై ఇన్పుట్ యొక్క ఖచ్చితత్వం నిర్ధారించుకోవడానికి 2 సార్లు స్కాన్ చేయబడతాయి. కానీ అనధికార వ్యక్తులు ఉత్పరివర్తన ప్రక్రియకు ముందు తమకు లభించవలసిన నోటీసును అందించవలసిన కార్యకలాపాలు చేయలేరు. 2. కర్ణాటక భూమి ప్రాజెక్టు ప్రయోజనాలను వివరించండి. భద్రత మరియు విశ్వసనీయత యొక్క అదనపు ప్రయోజనంతో భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావడంలో భూమి ప్రాజెక్ట్ సహాయపడుతుంది. రైతులు, నిర్వాహకులు, న్యాయ పరిపాలన మరియు ఆర్థిక సంస్థలను కలిగియున్న ప్రాజెక్టు యొక్క అన్ని వాటాదారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రాజెక్టు యొక్క ప్రయోజనాల ప్రింటౌట్ను పొందేందుకు తీసుకున్న సమయాన్ని తగ్గించడం. ఇది అంతకుముందు 3 నుండి 30 రోజుల వరకు సమయం మారుతూ ఉంది. మ్యూటేషన్ 200 రోజుల నుండి 35 రోజులకు చేర్చడానికి కేవలం 2 నిమిషాలు ఉపయోగపడతాయి. సమయాన్ని తగ్గించడం మరియు వ్యవసాయ క్రెడిట్ను ప్రారంభించడం వంటివి ఉన్నాయి. వ్యవసాయ రుణాన్ని 5 రోజులలో వినియోగించుకుంటున్నారు. అంతకుముందు 25 నుండి 30 రోజుల వరకు సమయం పట్టేది. ప్రాజెక్టు వాటాదారుల యొక్క ప్రయోజనాలు క్రింది విధంగా కలవు. 1. రైతులు. 1. రుణాలు లేదా మరేదైనా ఇతర ప్రయోజనాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవడానికి, ఉపయోగించడానికి భూ రికార్డుల కాపీ అవసరం. 2. ప్లాట్ నంబర్ లేదా భూమి యజమాని పేరు అందించడం ద్వారా RTC కాపీని సులభంగా పొందవచ్చు. 3. భూమి విక్రయం లేదా వారసత్వ విషయంలో రైతుల భూమి రికార్డులను సర్దుబాటు చేయడానికి ఉపయోగించగల మ్యూటేషన్ అభ్యర్థనలు. 4. IRTCలోని పంట డేటా తర్వాత పంటలకు బీమా చేయడానికి లేదా బీమాను దావా చేయడానికి ఉపయోగించబడుతుంది. 5. భూమి ప్రాజెక్ట్ మ్యూటేషన్ అభ్యర్థనల అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయడానికి రైతులకు ప్రాప్యతను కూడా అందిస్తుంది. 6. ఒక రైతు భూమికి సంబంధించిన వివాదాలకు సంబంధించి కోర్టుల వద్ద వాటిని సమర్పించాల్సిన అవసరం ఉన్నట్లయితే భూవివాద పత్రాలు అవసరం. 2. నిర్వాహకులు. 7. ప్రాజెక్టు కింద రూపొందించబడిన భూ రికార్డుల సమగ్ర డేటాబేస్ భూమి, రెవెన్యూ, పంటల సరళి, కేటగిరీల వారీగా భూమి హోల్డింగులు మొదలైన వార్షిక రికార్డుల ఖచ్చితమైన మరియు సకాలంలో తయారీకి ఉపయోగపడుతుంది. 8. ప్రభుత్వ భూములను పర్యవేక్షించడం మరియు వాటి ఆక్రమణలకు ఇవి సులభమైన నివారణలు. 9. భూ రికార్డుల పత్రాల నిర్వహణ మరియు నవీకరణ కోసం ఇది సులభమైనది. న్యాయ పరిపాలన. వివిధ కోర్టులలో యాజమాన్యం, స్వాధీనం మరియు సాగుకు సంబంధించిన వివిధ భూ వివాదాలను పరిష్కరించేందుకు కోర్టులు భూరికార్డుల డేటాబేస్ను ఉపయోగించుకోగలవు. 4. ఆర్థిక సంస్థలు. 1. ఆన్లైన్ అనుసంధానం మరియు డేటాబేస్ ఆర్థిక సంస్థలకు వారి వ్యవసాయ క్రెడిట్ సంబంధిత కార్యకలాపాలకు ప్రణాళిక చేయడంలో సహాయపడతాయి. 2. రైతుల భూమిపై మార్పును సృష్టించే సౌకర్యాలలో పంట రుణాలు తీసుకుంటారు. కర్ణాటకలో భూ రికార్డుల కంప్యూటరీకరణ వల్ల అదనపు ప్రయోజనాలు. 3. భూ రికార్డుల డిజిటలైజేషన్ లబ్ధిదారులకు వివిధ రాయితీల ప్రత్యక్ష ప్రయోజన బదిలీల DBT కోసం కేంద్ర ప్రభుత్వానికి మరియు పంట రుణాల మాఫీని నేరుగా బదిలీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తుంది. 4. ఈ చొరవ ద్వారా ప్రభుత్వం రైతులకు రుణాలు మరియు భూసేకరణ ప్రక్రియ సరళంగా మరియు మరింత పారదర్శకంగా మారుతుంది. 5. గ్రామాలలో భూ విభజన యొక్క మ్యాప్లు డిజిటలైజ్ చేయబడ్డాయి మరియు వాటాదారులందరికీ సులభంగా సూచించడానికి సరిహద్దులుగా నిర్ణయించబడ్డాయి. 6. గ్రామ పటాల డిజిటలైజేషన్ల సరస్సులు మరియు చెరువుల పరిరక్షణకు మరియు వాటి చుట్టూ ఉన్న అభివృద్ధిని ప్లాన్ చేయడానికి మరింత సహాయపడుతుంది.